గంగా, నాన్నా నేను మార్కెట్కి వెళ్తున్నానమ్మా. నీకేమైనా కావాలా? నాకేం వద్దు నాన్నా. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. అయ్యగారు అడిగితే ఈ రోజు అమావాస్య, అందువల్ల పూజ సామాగ్రి తీసుకురావడానికి బయటికెళ్లారని చెప్పాలి. పర్వాలేదే, అమావాస్య నువ్వు గుర్తుంచుకున్నావే. అది మర్చిపోయి నేనెలా ఉండగలను? అమావాస్య కోసం నేను ప్రతి నెల కాచుకొని ఉంటున్నాను కదా. ఏమ్మా, అమావాస్య రోజు నువ్వు ఉపవాసం ఉంటున్నావా? అవునన్నా, అయ్యగారి కుటుంబం బాగుండాలని నాగమ్మకి నేను ఉపవాసం ఉన్నాను. అమ్మ గంగా, ఎన్నో ఏళ్లుగా నాగమ్మకు పూజలు చేస్తున్నావు. ఉపవాసం ఉండాలమ్మా. నువ్వు తలుచుకుంటేనే చాలే అయ్యగారి కుటుంబం సంతోషంగా ఏ కొరత లేకుండా ఉంటుంది. సరేమ్మా, నేను అలాగే వెళ్ళొస్తాను. నాన్న, పోయినసారి తెచ్చిన వాటిల్లో ఎక్కువగా వేస్టేజ్ వచ్చింది. ఈసారి అలా జరగకుండా చూసుకోండి నాన్న. పోయినసారి సరిగా పట్టించుకోకపోవడం వల్ల తప్పు జరిగిందమ్మా. ఈసారి అలాంటి తప్పేం జరగదమ్మా. ఓకే నాన్న. వస్తాను.